మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇంకో రేవంత్ రెడ్డి అభిమానులు, కేసీఆర్ అభిమానులు, రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఎవరైనా ఉంటే మీ మనసు నొచ్చుకొని ఉంటే జరేమనుకోకరి. పేపర్లు వచ్చిన ముచ్చటే చెప్తా. వీళ్ళ కథలు ఎట్టున్నాయంటే ఎన్టీఆర్ ఓ స్ఫూర్తి అంట. ఎవరికి కావచ్చు స్ఫూర్తి? మరీనా ఎవరికి కావచ్చు ఎన్టీఆర్ ఓ స్ఫూర్తి? ఈయన బొమ్మను కొనపోయి పట్టణంలో పెట్టిండు. మరి ఎన్టీఆర్ బొమ్మను అలా పట్టణంలో పెట్టినంత మాత్రాన ఎవరికన్నా పాయద జరగవచ్చునా తెలంగాణలోకి? ఎన్టీఆర్ బొమ్మ పెట్టకుంటే ఎవరికన్నా లుక్సాన్ అవుతుండొచ్చునా? ఈ బొమ్మల రాజకీయం ఏంది? ఈ బొమ్మల రాజకీయం ఎందుకంటే గట్టి ఆంధ్రలో ఓట్లు అన్న ఉన్నాయి కదా. రేపు జరగబోయే ఎలక్షన్లో మళ్ళీ ఏమైనా ఎక్కడో సీఎం అని కథలు పడుకుంటే ఈయన బొమ్మలు పెట్టిండు. ఎక్కరా ఈయననేమో ఎన్టీఆర్ బొమ్మ పెడతాడు, ఒక ఆయన వైఎస్ఆర్ బొమ్మ పెడతాడు. ఇంకా రేపన్నాడు ఎవరిది మన చంద్రబాబు నాయుడు బొమ్మ కూడా పెడతారు వీళ్ళు. ఇంకా 10 ఏళ్ళ తర్వాత చంద్రబాబు కూడా కర్మదారి కాలం చేస్తే చంద్రబాబు బొమ్మను కూడా తీసుకొచ్చి పెడతారు. మరి ఎన్టీఆర్ బొమ్మ పెట్టింది, రాజశేఖర్ బొమ్మ పెట్టింది, చంద్రబాబు బొమ్మ పెడతారేమో. మరి తెలంగాణకు అన్యాయం చేసినాడు వాడు. మరిగా ఇన్ని వందల మంది చచ్చిపోవడానికి కారణమైన లోలు కావచ్చు, తెలంగాణలో కావచ్చునా? తెలియక అడుగుతున్నా. ఇప్పుడు ఆంధ్రోళ్ళ మీద పోరాటం చేసి మా తెలంగాణ మాకు కావాలి, మా తెలంగాణ మాకు కావాలి, తెలంగాణ ప్రజలు మొత్తం నాశనం చేస్తున్నారు, తెలంగాణలో ఉన్న బద్దెరు మొత్తం కథం చేసిరు అని కొట్లాడి తెచ్చుకుంటే తెలంగాణని ఇవాళ మళ్ళీ ఆల బొమ్మలే తీసుకొచ్చి పట్టణంలో పెట్టబట్టి వీళ్ళు. మరి ఎవరి మీద కొట్లాడాలి మనం? ఇక ఎన్టీఆర్ ఏమన్నా తెలంగాణ కావాలని చెప్పిండు అప్పట్లో. ఈయన స్ఫూర్తి ఎవరికి స్ఫూర్తి అవుతాడు? ఏడు పాస్ ఆడబెట్టి ఎల్లమ్మకు ఒక్కపోతుందంటే ఈలమ్మా సర్దే రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ పక్కకు పెట్టి ఈ బొమ్మల రాజకీయం చేస్తుంటారు రేవంత్ రెడ్డి. నాకు తెలిసి ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మొత్తం కథం చేస్తాటే గుర్తుంది. ఓ పని చేయి రేవంత్ రెడ్డి గారు, నిమ్మలాగా తెలుగుదేశం కండవ కప్పుకో, జంజాడిపోతుంది నీతోటిగా. గింత అధ్వానం ఉంటుంది ఏం ఎక్కడికి పెట్టినట్టు. వీళ్ళేమో ఎన్టీఆర్ బొమ్మ పెడతారు, చాలా ఊర్లలోనేమో రాజశేఖర రెడ్డి బొమ్మ ఉంటుంది. మరి రాజశేఖర రెడ్డి బొమ్మ ఉండే, ఎన్టీఆర్ బొమ్మ ఉండే, అందరి బొమ్మలు ఉండే. మరి తెలంగాణకు అన్యాయం చేయడు. ఇంకొకటి, నీళ్లు నిధులు నియామకాల మీద మనం తెలంగాణ తెచ్చుకున్నాం, అవును కదా? మరి ఆంధ్రాకి వెళ్ళి నీళ్ళను కొనబోయిన లుచ్చ ఎవడు కావచ్చు? ఇక్కడున్న నిధులను మొత్తం కొనబోయి ఆంధ్రాలో పెట్టుబడి పెట్టిన నిధులు పెట్టాడు ఆ లుచ్చేవాడు కావచ్చు. మరి నియామకాలను మొత్తం ఆగం ఈ ఉద్యోగాల వల్ల విషయాలల్లో ఆంధ్రకు తెలంగాణకు అన్యాయం చేసిన దొంగోడు కావచ్చు. మరి ఇంకొకడు మరి ఎవరి మీద కొట్లాడాలి చెప్పురు? మరి ఇంకోరి మీద కొట్లాడాలి ఏమనంటే కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టిందే ఎన్టీఆర్ కావచ్చు. అయితే ఏమై అంటే ఇప్పుడు ఆయన మీద కోపంతో ఈయన బొమ్మ పెట్టినట్ట, కేసీఆర్ మీద కోపంతో ఇవాళ బొమ్మను పెట్టినట్ట. ఇది రాజకీయం వీళ్ళది. ఇక ఇంకేమంటాడు ఈ మూత మరి? అంబేద్కర్, ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ జాతి రత్నాలు. ఇందిరాగాంధీ అంటే ఒక ముచ్చట. ఇందిరాగాంధీ పేదోళ్లకు ఇండ్ల పంపకాలు చేసిందని చెప్తారు. వాస్తవాన్ని కూడా చాలా ఊర్లల్లో ఇందిరాగాంధీ ఇండ్లు ఇచ్చింది కదా. నిజంగానే ఒక రకంగా చెప్తే ఇందిరాగాంధీ పేరు చెప్పినా కానీ ఒక సై అంటారు. అంబేద్కర్ పేరుకు ఈ ఎన్టీ రామారావు పేరుకు జత కలిపినవంటే ఏమైనా పొంతనుందా? నక్కకు నాగలోకి అనుకున్న పరాగు లేకుండా వచ్చినా ఉందా లేదా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో పోలిస్తావే ఈ ఎన్టీ రామారావుని? ఆయన మీద ఉన్న గౌరవం కూడా పోతాడు, పాడైపోను. ఎన్టీ రామారావు అంటే ఎవరికైనా దాదాపుగా ఎంతో కొంత అభిమానం ఉంటుంది. కానీ ఈయన ఈ రకంగా బొమ్మలు తీసుకొచ్చి పెట్టి అంబేద్కరు, ఇందిరాగాంధీ, ఈ ఎన్టీఆర్ జాతి రత్నాలంట. ఏ జాతికి రత్నాలు మరి ఈయన వాళ్ళతో పోలిస్తే? ఈ భారతదేశానికి చక్కదనాల రాజ్యాంగం రచించి గాడబెట్టి ఈ రాజ్యాంగం ప్రకారం ఓరే అని చెప్తే గదే రాజ్యాంగం ప్రకారం ఇలా భారతదేశం మొత్తం నడుస్తుంటే గాయనతోటి గీనను పోలుస్తుండు చెప్పురిగా. ఏమన్నా ఉండాలి కదా జర్నన్న రేవంత్ రెడ్డి గారు? జర్నన్న సిగ్గు అనిపించాలి కదా. అంబేద్కర్కు ఏది ఎన్టీ రామారావుకు పోలిసినవంటే ఏమనాలి చెప్పు? నిన్నగా ఇంత దిగజారిపోతున్నవంటే మా ప్రభుత్వ పథకాలకు వారే ఆదర్శం. యుద్ధ సమయంలో ప్రధాని తలొగ్గడం చూశాం. అమెరికా అధ్యక్షుడికి వార్నింగ్ ఇచ్చిన ఇందిరాగాంధీ. ఎన్టీఆర్కు కులం, ప్రాంతం, భాష లేదా అనులా? ఎన్టీఆర్కి ఆధార్ కార్డు మీద కులము, మతము, ప్రాంతం ఏమి లేకుండా వచ్చినా ఎడబుట్టమంటే అంగట్లో పుట్టేసి అన్నట్టే ఉండొస్తుంది ఆయన ఆధార్ కార్డులో. ఆయనకంట కులం, మతం, భాష, ప్రాంతం ఏది లేదంట. లేదంటే వాడు నమ్ముతుండొచ్చునా? ఎవడు నమ్మడు. ఎందుకు నమ్ముతాడు? ఆయన విగ్రహంపై ఎవరేమన్నా భయపడను. కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టిందే ఎన్టీఆర్. ఆయన విగ్రహం పెడితే ఎవరు ఏమన్నా భయపడను. ఎట్ట భయపడతావు? ముఖ్యమంత్రి పదవి నీ కింద కూర్చునే. ముఖ్యమంత్రి పదవి మీద కూర్చున్నావు నువ్వు.
ఇక నువ్వు ఓలికి భయపడుతుంది, మరి ఓలికి భయపడవు. ఎందుకు భయపడతావు చెప్పు? తెలంగాణ కోసం పిల్లగాడు కొట్లాడి తీసుకొచ్చింది తెలంగాణ అని ఈయన ఎవరికి భయపడాడంట. నీకు ఎందుకు వచ్చింది పదవి తెలంగాణలో? కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చింది? కేసీఆర్ పాడైపోను అక్రమాలు అన్యాయాలు అన్నీ చేస్తుండు. ఈ తెలంగాణని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం వల్ల ఎంతో కొంత ఒకసారి అవకాశం ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు ఎటు చేస్తారు అనుకొని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి. కానీ నువ్వు ముఖ్యమంత్రి అవుతావు అనుకోలే, కాంగ్రెస్లో కూడా జనాలు కూడా అనుకోలే ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ఎవరు అనుకోలే. ఎవరో కాంగ్రెస్ పార్టీలో అయితేనేమో అనుకురు. కానీ మళ్ళీ ఏం చేసినావు, ఎక్కడ చేసినావు? ముఖ్యమంత్రి పదవి అయితే దక్కించుకొని ఇలా నేను ఏది చేస్తే గదే నడుస్తుంది, నేను ఎవరికి భయపడను గిదా ఈయన రాజకీయం ఇది. మళ్ళీ ఏమంటాడు, కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టిందే ఎన్టీఆర్. చాలామందికి పెట్టవచ్చు, పెడితే ఏమవుతుంది? ఇప్పుడు డ్రైవర్ ఉంటాడు, డ్రైవర్ కాడ కిన్నర్ చేస్తాడు. కిన్నర్ చేసిన మాత్రం ఇక జీవితాంతం ఇక నువ్వు నా పుణ్యమానే బతికినావు కిన్నర్ చేయకుండా వచ్చురా? కిన్నర్ చేస్తాడు కదా. డ్రైవర్ చేస్తాడు, కిన్నర్ బండికి డ్రైవర్ ఎంత ముఖ్యమో కిన్నర్ కూడా అంతే ముఖ్యం. అవునా కాదా? సూది చేస్తే దబ్బడం చేస్తుంది. అట్లా సూదే గొప్ప లేకపోతే దబ్బడమే గొప్ప అని నడుస్తుందా? ఆయన పని ఆయన చేయొచ్చు, ఈయన పని ఈయన చేయొచ్చు. ఆయన దానికి ఆయన రాజకీయ భిక్ష పెట్టింది ఆయన. మరి నీకు వాళ్ళు పెట్టింది, మరి నీకు కూడా ఇంకోళ్ళు ఉంటారు కదా. అంటే ఆయన మీద కోపంతో ఇవాళ ఈయన బొమ్మను పెట్టినట్టు లెక్క. ఆయన నీడిన బతికి తక్కువ చూసి మాట్లాడవచ్చా? ఆయన పేరుతో నకిలీ నేతలు ఉన్నారు. మహిళా రిజర్వేషన్లు రాజీవ్ ఎన్టీఆర్ చలువే. బాబు ప్రణాళికతోనే ఫైనాన్షియల్. నేను చెప్తున్నా కదా, చంద్రబాబు నాయుడిని లేపుతందుకు కిందనేమో చంద్రబాబు నాయుడు, పైననేమో నరేంద్ర మోడీ. వీళ్ళు ఏం చెప్తే గదే చేస్తాడు. ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలు ఎటన్నా పోని నాకు సంబంధం లేదు. నేనైతే ముఖ్యమంత్రిగా ఉన్నా, నాకు చంద్రబాబు నాయుడు ఒక కన్ను అయితే నరేంద్ర మోడీ ఒక కన్ను. వీళ్ళు ఏం చెప్తే గదే చేస్తా. కాకపోతే ఇప్పుడు పేపర్లలో టీవీలలో జరకాలు తిట్టా ఆ లోపు జనాలు నమ్మేస్తారన్న భావనలో ఉన్నాడు ఈయన. అంతకు మించింది ఏమని చెప్పు. ఈయన తెలంగాణలో విగ్రహాలు పెట్టాలనే ఆలోచన వస్తే ఓలి పెట్టాలి. కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం పెడితే ఏమైనా నష్టం వచ్చిందా? చలికి మంచు మొత్తం వేడి కాడికి కురుస్తుంటే బొక్కలు కొరికే చలిలో కూడా పోయి ఢిల్లీలో పోయి ధర్నా చేసి వచ్చిండు కొండ లక్ష్మణ్ బాపూజీ. మరి ఆయన బొమ్మ పెడితే వద్దన్నదా? ఆయనది పెట్టాలి కదా. మరి ఈ దేశానికి ప్రధానమంత్రి పదవి చేసిన పివి నరసింహారావుది బొమ్మ పెడితే ఏమైనా అయిందా? పివి నరసింహారావు బొమ్మలు తెలంగాణలో ఎన్ని ఊర్లలో ఉన్నాయి చెప్పురులా? కొండ లక్ష్మణ్ బాపూజీ ఎన్ని ఊర్లలో ఉన్నాయి చెప్పురి? ఈ తెలంగాణలో పెడితే గిడితే గిసోటోలే పెట్టాలి. సినిమా రంగానికి పోతే చాలా మంది ఉన్నారు, ఆలయ పెట్టాలి. ఆలయ పెట్టాడు, ఈలయ పెట్టాడు, తీసుకొచ్చి ఆంధ్రలో తీసుకొచ్చి ఈడ పెట్టి మళ్ళా ఆంధ్రల మీద కొట్లాడితే మరి ఎవరి మీద కొట్లాడినట్టు? నిధులు నియామకాల మీద మనం తెలంగాణ తెచ్చుకుంటే ఆ నిధులని నియామకాలు మొత్తం తుంగల దొరికి ఆంధ్రలో కొనబోతే వాళ్ళ బొమ్మలు తీసుకొచ్చి ఇవ్వాలి ఈడ పెడితే. ఎవరి బొమ్మలు ఏదో ఆంధ్రలో తీయాలి. మరి తెలంగాణలో బొమ్మలు ఏమైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా చెప్పురి? ఉంటే చెప్పురి. మీ తెలంగాణలో ఉన్న ఒక ఆయమన్నో తెలంగాణ కోసం కొట్లాడిన ఆయనో లేకపోతే ఇంకో రకంగా నలుగురికి స్ఫూర్తిగా ఉన్నాడు, ఒక పలానా ఆయన బొమ్మని మేము ఆంధ్రలో పెట్టామని ఒక బొమ్మను పెట్టమని చెప్పురి. పెడతారా? పెట్టరు. అంటే వాళ్ళేమో అక్కడ ఉన్న ముఖ్యమంత్రులు శరంగల్ల ముఖ్యమంత్రులు కాబట్టి మన బొమ్మలు వాళ్ళు పెట్టరు. మన దగ్గర ఉన్న ముఖ్యమంత్రులు శరం తప్పిన ముఖ్యమంత్రులు, ఇజ్జత్ లేని ముఖ్యమంత్రులు కాబట్టి ఆంధ్రలో బొమ్మలు తీసుకొచ్చి తెలంగాణలో పెట్టుకుంటారు. బాలసుబ్రహ్మణ్యం బొమ్మ పెట్టిరు కదా, ఏ ఒక్కరికి పెట్టినాడు బాలసుబ్రహ్మణ్యం బొమ్మ? బాలసుబ్రహ్మణ్యం ఒక్కడో పాటలు పాడింటే చాలా మంది కూడా పాటలు పాడింది. మరి వాళ్ళ బొమ్మలు ఎందుకు పెట్టలేదు? ఎందుకు పెట్టలేదంటే వాళ్ళ ఆంధ్రులు కాబట్టి. ఆంధ్రోల్లో ఇంకా జోగబడితే పాడైపోను. ఆయన కేసీఆర్ ఏమన్నాడు, ఆంధ్రోల్లో మీరు ఇక్కడ ఉంటే ఒక్కొక్కరిని మొత్తం ఈ నుంచి మొత్తం ఎలగొడతా అని చెప్పిండు. తర్వాత ఏం చెప్పిండు, మీ అరికాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నా నోటితోటి నా పళ్ళతోటి కూడా వీక్తానేమో కేసీఆర్ కథలు పడ్డాడు. లక్ష నాగం లేచి దుంతా అని చెప్పిండు. లక్ష లాగం లేదు, లొడపీసి లేదు, మాస్పత్రి లేదు. మళ్ళీ వాళ్ళ శోభదే వచ్చిండు. ఇవాళ రేవంత్ రెడ్డి ఈయన కదే కథలో పడ్డాడు. మళ్ళీ ఇవాళ వస్తారు కదా, మళ్ళీ ఆంధ్రలో బొమ్మలు తీసుకొచ్చి హైదరాబాద్లో పెడుతున్నాడు. మరి ఏం ఎక్కడికి పెడుతున్నట్టు? ఏమనుకన్నా బుక్కడి పువ్వు వస్తున్నా ఎన్టీ రామారావు బొమ్మ పెట్టడం వల్ల వస్తెగిస్తే రేవంత్ రెడ్డికి రావచ్చు. ఆయన వల్ల వస్తెగిస్తే రేవంత్ రెడ్డి రావచ్చు. మరి రేవంత్ రెడ్డి రావాలంటే రేవంత్ రెడ్డి నీ ఇంటికాడ పెట్టుకోరా? అదేవా నీ పామదులో పెట్టుకో, నీ భూమిలో పెట్టుకో. వాడని వద్దంటాడా? ఎవడు వద్దన్నాడు. నువ్వు తీసుకొచ్చి నడి సెంటర్లో పెట్టి హైదరాబాద్లో పెట్టి మళ్ళీ ఈయన స్ఫూర్తి, ఈయన మార్గదర్శకుడు, ఈయన మాటలు పోవాలి. ఇందిరాగాంధీ మళ్ళీ పోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఈయన జాతిరత్నాలు గాలితోటి పొలుచుకుంటానికి ఏమైనా సిగ్గు అనిపించాలి కదా జర్నన్న? మా అమ్మగాని కాంగ్రెస్ పార్టీలు జర ఆలోచించే పని. ఈ రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కథం చేస్తాటే కొడుతుంది. వాళ్ళ బొమ్మలు తీసుకొచ్చి గిడ పెట్టడం ఏందో నాకు అర్థం కాదు. కానీ